హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 60 ఏళ్ళు దాటిన వారికి ప్రభుత్వం మరొక శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోని మహిళా ఫ్రీ బస్సు ప్రయాణ పథకం సక్సెస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లు నిండిన వారికి ఉచిత బస్సు పాసులను అందించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్కు ఈ పథకం వర్తించేలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక వృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం బస్సు సౌకర్యాన్ని సులభతరం చేసేందుకే ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రైవేటు మరియు ప్రభుత్వ బస్సులలో మహిళలు, సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగులకు ప్రత్యేక సీట్లు కూడా కేటాయించబడతాయి. ఇక వృద్ధులకైతే గుడ్ న్యూస్. ఇక సీనియర్ సిటిజన్లు విమాన, రైలు మరియు బస్సు ఛార్జీలలో తగ్గింపులకు అర్హులు. ప్రభుత్వ రవాణా సేవలను పొందేందుకు అర్హత ఉన్న వ్యక్తులు ఉచిత బస్సు పాసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత బస్సు పాసు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సీనియర్ సిటిజన్లు ఈ పత్రాలను అయితే అందించాలి. భారతీయ నివాసం, రాష్ట్ర నివాస రుజువు, వయసు ధృవీకరణ పత్రం అంటే ఆధార్ కానీ, ఓటర్ ఐడి లేదా జనన ధృవీకరణ పత్రం, అలాగనే పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫు, అలాగనే ఆధార్ కార్డు కాపీ, ఓటీపీ ధృవీకరణ కోసం ఫోన్ నెంబరు. ఈ పాసు ఎలా అప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాము. ఇక అధికారిక మీసేవ తెలంగాణ వెబ్సైట్ని సందర్శించండి. ts.meeseva.telangana.government.in సందర్శించి సీనియర్ సిటిజన్ బస్ పాస్ అప్లికేషన్ ఎంపికను ఎంచుకోండి. అవసరమైన వివరాలను పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. ఇక ఫామ్ను సమర్పించి ఓటీపీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి. మీ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ఎలా అంటే సమీపంలోనే మీ సేవా కేంద్రాన్ని అంటే ప్రభుత్వ సేవా కేంద్రాన్ని సందర్శించండి. భౌతిక దరఖాస్తు ఫామ్ నింపి అవసరమైన పత్రాలను సమర్పించండి. ధృవీకరణ తర్వాత నిర్ధారణను స్వీకరించండి. ఈ పథకం అమల్లోకి వస్తే 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తెలంగాణలో ఎక్కడైనా ఫ్రీగా ప్రయాణాలు చేసేందుకు అర్హులవుతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సంక్షేమ శాఖ ఏటా ఉచిత బస్సు పాసులను కూడా అందిస్తుంది.